యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం నుంచి, మీ హృదయములను కలవరపడనీయకుడి. వినండి బాగా. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. చదువునానా. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. అబ్బా, మళ్ళీ చదువునైనా ఒక్క ముక్క. మరలా వచ్చి మిమ్మును తీసుకొని పోవుదును. ఇంకొకసారి చదువునాయన. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. మరలా వచ్చి నా యొద్ద అనకాడ నుంచి మళ్ళీ చదువయ్యా. మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఇంకొకసారి చదవా. మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఇంకా స్పష్టంగా ఇంకోసారి చదవా. మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఈ మాట సాక్షాత్తు మన యేసయ్యే అన్నాడు. మరలా వచ్చి అది గుర్తుపెట్టుకోవాల ప్రతి క్రైస్తవుడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం పడు, లోకమంతా శ్రమకాలం. విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా చూకుంటారు. దేవునికి మహిమ. అది సంగతి. యేసయ్య మళ్ళీ రెండో రాకడ ఉందా లేదా? ఎందుకు వస్తున్నాడు? మనల్ని తీసుకొని పోవడానికి వస్తున్నాడు. ఎందుకు